శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసం అవ్వగా ఆయన గన్మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకునేందుకు ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ స్టేషన్ కు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి 144 సెక్షన్ ను విధించారు. ఇక ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తన గన్మెన్ అనుచరులతో కలిసి కారులో శుక్రవారం ముదిగుబ్బకు బయలుదేరారు. సంకేపల్లిలోకి కారు రాగానే గ్రామానికి చెందిన కొందరు అడ్డుపడ్డారు. వారిని గన్మెన్ ఉపేంద్ర ప్రశ్నించడంతో అతన్ని కింద పడేసి కొట్టి ఎంపీపీ కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఫిర్యాదు చేసేందుకు ఎంపీపీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన నాయకులు స్టేషన్ కు చేరుకోవడంతో ఇరు వర్గాల నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ స్టేషన్ కు చేరుకొని ఇరు వర్గీయులను చెదరగొట్టారు. అనంతరం ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ముదిగుబ్బలో 144 సెక్షన్ ను విధించారు. ఎంపీపీ గన్మెన్ ఫిర్యాదు మేరకు సంకేపల్లికి చెందిన 4 కేసు నమోదు చేశారు. అయితే ఈ గొడవకు కారణం గురువారం మల్లికార్జున అనే వ్యక్తిపై ఎంపీపీ గన్మెన్ దాడి చేయడమే అని తెలిసింది. వీరనారాయణ స్వామి పరుషలో జరిగిన ఈ దాడికి సంబంధించి ఎంపీపీ వర్గీయులు 4 కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఎంపీపీ వర్గీయుల మీద కోపంతో రగిలిపోయిన మల్లికార్జున వర్గీయులు ఎంపీపీ కారు తమ ఊరు మీదుగా వెళ్తుండటంతో అడ్డుపడి దాడికి దిగారు. అయితే ఆదినారాయణ యాదవ్ పై దాడి చేసింది టీడీపీ పార్టీకి చెందిన వర్గమని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పై చాలా కాలంగా పలు ఆరోపణలు ఉన్నాయి. కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాల్లో ఆదినారాయణ యాదవ్ జోక్యం ఉంటుందని అంటున్నారు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే ఆదినారాయణ యాదవ్ పై కియా పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రస్తుత గొడవ కూడా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిందే అంటున్నారు. అయితే కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ టీడీపీ మధ్య ఈ విధంగా వర్గపోరు జరగడం మంచిది కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కలగజేసుకోవాలని, పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.